మనమందరం దేవుని మందిరానికి వెళ్ళవలనని ప్రజలు నాతో అనగా నేను సంతోషించి తిని అని బైబిల్ చెప్తుంది. దావీదు మహారాజు 84 కీర్తనలో యెహోవా మందిరములు ఆయన నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా. ఆయన మందిర ఆవరణమును చూడవలనని నేనెంతో ఆశతో కనిపెడుచున్నాను. నా హృదయము, నా శరీరము, నా మనసు ఆనందముతో కేకలు వేయుచున్నదని 84 కీర్తనలో కొన్ని వచనాలు మనము కలిసి చదువుదాం. 84 కీర్తనలోకి రండి. ప్రభు ఆలోచన మీ లోపల పనిచేయడం కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ ఆలోచనలు మీకు అందిస్తున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆమేన్. ఇంకో మాట ఉంటుంది, వండర్ఫుల్ మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నైటే తెల్లవారితే ఆదివారం కదా, మందిరానికి వెళ్తున్నాం కదా, అగో ఆ మైండ్ సెట్తో మనం ఫుల్ నింపబడాలి. నింపబడి నేను నా దేవుణ్ణి దర్శించబోతున్నాను, నా దేవుణ్ణి నేను కలుసుకోబోతున్నాను, ఆయన కృపను పొందుకోబోతున్నాను, ఆయన బలాన్ని పొందుకోబోతున్నాను, ఆయన శక్తిని పొందుకోబోతున్నాను, ఆయన ఆలోచనను పొందుకోబోతున్నాను. ఎందుకంటే లోకంలో రకరకాల సమస్యల మధ్య మనం ఉంటాం. మన జీవితమే నిరంతర పోరాటం. భౌతిక పోరాటం, అంతరంగ పోరాటం, మానసిక పోరాటం. అసలు మన ఆలోచనలే పోరాటం చేస్తూ ఉంటాయి. మనుషులను పక్కకు పెట్టండి, మన ఆలోచనే మనల్ని పోరాటం చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ఉన్న మన కుటుంబాలకు, మన గృహాలకు దేవుని యొక్క ఆదరణ దొరకాలి అంటే నువ్వు వెళ్ళే స్థలం ఎక్కడికి వచ్చావో గుర్తుపెట్టుకోవాలి. నేను నా దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను నా దేవుని మందిరానికి వెళ్తున్నాను అని ఆ ఆలోచనతో ఉంటున్నప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ కలవరాలు తొలగిస్తాడు, నేను ధైర్యపరుస్తాడు, నేను ఆదరిస్తాడు, నీ టెన్షన్స్ అన్నీ తొలగిస్తాడు. హల్లెలూయా. గత వారాలలో మనం ధ్యానిస్తున్నాం. సీమోను జీవితాన్ని కేంద్రంగా చేసుకొని అపోస్తులుల కార్యము 2వ అధ్యాయము 14-13 వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని గుర్తు చేసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పిరికివాడైన సీమోను, దుడుకు మనిషి అయిన సీమోను అన్ని వేల మందిలో 11 మంది అపోస్తులతో కలిసి నిలబడి, ఈ మిగతా అపోస్తులు ఎవరు మాట్లాడలేదు, కానీ పేతురు మాత్రమే నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. ఇది చెప్పాను. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఈ స్థితిలోనికి రాకముందు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆయన జీవితం గురించి ధ్యానిద్దాము. హల్లెలూయా. ఆయన జీవితం గురించి ధ్యానించడానికి ముందు యేసు ఎలా తెలిసాడు, క్రీస్తు ఎలా పరిచయం అయ్యాడు అంటే, ఈ ప్రపంచానికి, ఈ లోకానికి యేసుక్రీస్తు రాకముందే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి కదా. యెషయా గ్రంథకర్త ఎప్పుడో చెప్పాడు, నేను అరణ్యములో కేక వేయి ఒకని శబ్దమని బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. హల్లెలూయా. ఎలిజబెతులను దర్శించిన దేవుడు క్రీస్తు కొరకే మగపిల్లోని ఇచ్చాడు. ఆ మగపిల్లోడు శరీరం వేరే, బాడీ వేరే, రూపం వేరే, కానీ ఆత్మ ఏలియది, శక్తి ఏలియది. హల్లెలూయా. తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు, వారి హృదయం దేవుని తట్టు తిప్పడం కొరకు ప్రత్యేకంగా మండుచున్న కొలిమిలాగా ఈ భూమి మీద ఉన్నాడు. ఆ ఉన్న దినాలలో ఆయన జీవన విధానము, జీవించిన విధానం, పరిచర్య విధానము, అడవిలో ఉండడము, తేనె తినడము, తోలుదట్టి కట్టుకోవడం, ఒంటె రోమాలు కలిగిన వ్యక్తి.
ఈ వ్యక్తి అరణ్యంలో ఉంటే అక్కడికి వాక్కు వచ్చిందని 3వ అధ్యాయం లూకా సువార్త చదవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే అక్కడ ఏ చక్రవర్తి పరిపాలనలో, ఏ సమయంలో, ఏ వ్యక్తులు ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు యోహాను యొద్దకు, అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వాక్యం వచ్చెను. అంటే దేవుని మాట వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది. ఆదిలో అబ్రహాముకు వాక్యం వచ్చింది చూడండి. హల్లెలూయా. ఆదికాండలు మనం చదువుకున్నాము. ఆ వాక్కు దేవుడే. యోహాన్ భక్తుడు అదే చెప్తాడు, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా యేసుక్రీస్తుగా శరీరధారిగా మన మధ్యలో నివసించాడు అని. హల్లెలూయా. ఆయనను ఎక్కడి నుంచి నువ్వు తీసుకొస్తావు? ఆయన పరలోకంలో లేడు, ఆయన పాతాళంలో లేడు. ఆయన నీ నోటను, నీ హృదయమును ఉన్నాడు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ఈ ప్రాసెస్లో యేసుక్రీస్తుని గురించి బాప్తిసం ఇచ్చి యోహాను బోధిస్తున్నాడు కానీ యేసుక్రీస్తుని చూడలేదు. చూశాడు. దేవుడు చెప్పిన ప్రకారమే ఆత్మ దిగి వచ్చింది. చూసిన ఈ బాప్తిసం ఇచ్చే యోహాను తనతో ఉన్న శిష్యులతో చెప్తున్నాడు, నేను ఇంతకాలం బోధించానే, ఇంతకాలం ఆయన గురించి మాట్లాడానే, ఆయన కొరకే నేను వచ్చానే, ఆయన స్నేహితుడు నాకు, నేను స్నేహితుడిని, ఆయన స్వరం నేను విన్నాను, ఆయన నేను కాను, వంగి చెప్పుల వారు విప్పే యోగ్యత కూడా నాకు లేదు, నేను కేవలము మార్గము సరళం చేయడమే. హల్లెలూయా. కరుకు మార్గములు నున్ననివి కావాలి, ప్రతి పల్లం పూడ్చబడాలి, ఎత్తు అది పల్లం చేయబడాలి. హల్లెలూయా. సదును చేయబడాలి. ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయి. ప్రవచన ప్రకారమే నేను పుట్టాను, ప్రవచన ప్రకారమే నేను వచ్చాను, జీవించే జీవితం అంతా దేవుని మాట ప్రకారమే జీవిస్తున్నాను. ఏ దేవుని కొరకైతే నేను వచ్చానో, యేసయ్య కొరకైతే వచ్చానో ఆ యేసయ్య ఈయనే, నజరేయుడైన యేసు, దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే ఆంద్రయ్య ఇంకొక శిష్యుడు యేసును అనుసరించారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరిని అనుసరించాలి? యేసయ్యను అనుసరించాలి, వాక్యాన్ని అనుసరించాలి, లేఖనాలను అనుసరించాలి. హల్లెలూయా. విద్య నేర్పే గురువులు ఉంటారు, దైవంలాగా భావించే తల్లిదండ్రులు ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు అనేక విషయాలు మనకు నేర్పిస్తారు. ఆ నేర్పించే విషయంలో కోర్ ఏంటిది? ఆ కోర్ను పట్టుకోవాలి, ముడి పదార్థాన్ని పట్టుకోవాలి, ఆ రా మెటీరియల్ని పట్టుకోవాలి. హల్లెలూయా. చిన్నప్పుడు చెప్తారు కదా స్కూల్లో, రాగిరేగి తీసుకో, ఒకటి తీసుకో, ఒక వైర్ తీసుకో, దాన్ని దీన్ని ఇట్లా కలుపు, లైట్ వచ్చేస్తుందని. అది ఎవరు చేసినా వస్తుంది. హల్లెలూయా. బైబిల్ వాక్యం ఎవరు అనుసరించినా, ఎవరు ఆచరించినా వారి జీవితంలో వెలుగు వస్తుంది. హల్లెలూయా. వాళ్ళ బ్రతుకులు వెలిగింపబడతాయి, వాళ్ళ ఆలోచనలు వికసించబడతాయి. క్రీస్తుని గురించి బోధిస్తే వీళ్ళకు ఉత్సాహం కలిగింది. ఇంతకాలం బోధించిన ఆయన ఈయననా? నీకెలా తెలుసు అంటే పరిశుద్ధాత్మ పౌరంలాగా ఆయన మీద దిగింది. ఎవరి మీద దిగుతుందో బాప్తిసం పొందిన తర్వాత ఆ వ్యక్తే క్రీస్తు. ఆయనను గురించి నేను తెలుసుకొని ఈయనే క్రీస్తు అని ప్రకటిస్తున్నానని క్లారిటీ వచ్చింది. హల్లెలూయా. సమస్య అంత ఎక్కడంటే దేవుడు అర్థం కాకనే మనకు సమస్యలు, తల్లిదండ్రులు అర్థం కాకనే సమస్యలు, భార్య అర్థం కాకనే సమస్య, భర్త అర్థం కాకనే సమస్య. అంటే అవతల వ్యక్తి నన్ను అర్థం చేసుకోవాలనడానికి ముందు నేనెంత అర్థం చేసుకున్నానని మీరు ప్రయత్నం చేయండి. మీ కుటుంబాలు ఎంత బాగుంటాయో. నా పిల్లల్ని నేనెంత అర్థం చేసుకున్నాను, నా భర్తను నేనెంత అర్థం చేసుకున్నాను, నా భార్యను నేనెంత అర్థం చేసుకున్నాను, మా మమ్మీని నేనెంత అర్థం చేసుకున్నాను, మా డాడీని నేనెంత అర్థం చేసుకున్నాను. హల్లెలూయా. మా కోడలను నేనెంత అర్థం చేసుకున్నాను, మా కొడుకును నేనెంత అర్థం చేసుకున్నాను, మా బిడ్డను నేనెంత అర్థం చేసుకున్నాను, మా అల్లుడిని నేనెంత అర్థం చేసుకున్నాను, నా ఫ్రెండ్ను నేనెంత అర్థం ఫ్రెండ్ అంటే వాడే అన్ని ఇవ్వాలి, వీడేమి ఇయ్యడు. హల్లెలూయా. రావాలి, పోవుడొద్దు. ఎవరు చెప్పారు? హల్లెలూయా. వెదజల్లాలి, జ్ఞానాన్ని వెదజల్లాలి. హల్లెలూయా. మంచిని వెదజల్లాలి. అందుకే యేసుప్రభు అంటాడు, ముత్యములను పందుల ఎదుట వేయకండి, ఒకవేళ వాటి విలువ వాటికి తెలియదు కనుక అవి వాటిని తొక్కివేసి మిమ్మల్ని చీల్చివేస్తాయి. హల్లెలూయా. సమస్య ఎక్కడొస్తుందంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వలన.
ఈ ఒకరినొకరు అర్థం కాకముందు నీకు నువ్వు అర్థమయ్యావా? నీకు నీ కుటుంబం అర్థమైందా? నీకు నీ పిల్లలు అర్థమయ్యారా? నీకు నీ తల్లిదండ్రులు అర్థమయ్యారా? నీకు నీ ఫ్యామిలీ అర్థమైందా? నీకు నీ సంఘం అర్థమైందా? నీకు నీ సేవకులు కాపరి అర్థమయ్యాడా? నీకు నీ ఫ్రెండ్స్ అర్థమయ్యారా? నువ్వు పనిచేసే కొలీగ్స్ నీకు అర్థమయ్యారా? అర్థమైతే సగం సమస్యల పరిష్కారమే. హల్లెలూయా. అర్థం కానంత వరకే గలిబిలి ఉంటుంది. ప్రత్యక్షపరచబడనంత వరకే మర్మంలాగుంటుంది. ప్రత్యక్షపరచబడిన తర్వాత మర్మం ఎక్కడిది? విషదపరచబడింది. మర్మయమై ఉన్న క్రీస్తు మనకు విషదపరచబడ్డాడు. హల్లెలూయా. వీళ్ళకి అర్థమైంది, యేసయ్యను వెంబడిస్తున్నారు. వెంబడిస్తూ ఉంటే ఏం వెతుకుతున్నారు? ఎందుకు నా వెంట వస్తున్నారంటే, బోధకుడా మీరు ఎక్కడున్నారు? ఆయన ఏమన్నాడు? వచ్చి చూడు. హల్లెలూయా. మీరు అదే చెప్పండి, వచ్చి చూడండి. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చి చూడండి. యేసయ్య గురించి ఆలోచించి చూడండి. చాలాసార్లు మీతో మాట్లాడతాను. నేను నమ్ముతున్నాను మీరు అందరూ 4 సువార్తలు చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఆ చదివినప్పుడు క్రీస్తుని కేంద్రంగా చేసుకొని చదవండి. ఆయన మనిషిలాగా పుట్టాడు. హల్లెలూయా. రక్త మాంసాలతో పుట్టాడు. నీకున్న ఎమోషన్స్, భావోద్వేగాలు ఆయనకు కూడా ఉన్నాయి. ఒక మనిషిగా ఎలా పవిత్రంగా జీవించగలిగాడు, ఎలా తండ్రి కొరకు జీవించగలిగాడు, ఎలా అమ్మ నాన్న విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు, ఎలా తమ్ముల విషయంలో, చెల్లెల విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు, ఎలా తనతో ఉన్న వారితో ప్రవర్తించాడు, ఎలా పరిచయులు వాళ్ళతో కూడా ఎట్లా బిహేవ్ చేశాడు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకు తెలుసు. నీవెవరో నీకు తెలిస్తే 99% ప్రశ్నలకు జవాబు వచ్చినట్టే. అది తెలియని వాడు సైతాన్. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మామూలు వాళ్ళు కాదు. హల్లెలూయా. మీలో ఉన్న సామర్థ్యాలు మామూలు కాదు. దాన్ని వెలికి తీయాలంటే ఫస్ట్ మీకు చురుకుదనం కావాలా. హల్లెలూయా. చురుకుదనం అంటే గ్రహింపు, ఆకలింపు చేసుకునే మనసు. సామెతల గ్రంథకర్త అంటాడు, గ్రహింపు. సామెతల గ్రంథకర్త అంటాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకు అంటే ఒళ్ళు చురుకు కాదు, బ్రెయిన్ చురుకుగా ఉండాలి. హల్లెలూయా. థాట్స్ చురుకుగా ఉండాలి, ఆలోచనలు చురుకుగా ఉండాలి, తలంపులు చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండడం అంటే నీకొచ్చే ప్రతి థాట్ను నువ్వు అర్థం చేసుకోగలగాలి. నీకొచ్చే ప్రతి ఆలోచనను నువ్వు అర్థం చేసుకోగలగాలి. నిన్నను ఏమో ఒకటి పెట్టానండి, నీ ఆలోచనలను గమనించు, నీ ఆలోచనలు గమనించు, అవి నీ మాటలుగా మారుతాయి. అవి నీ మాటలుగా మారుతాయి. నీ మాటలను గమనించు, నీ మాటలను గమనించు, అవి నీ చర్యలుగా నీ మారుతాయి. చర్యలుగా, క్రియలుగా మారుతాయి. నీ చర్యలను గమనించు, నీ చర్యలను గమనించు, అవి నీ అలవాట్లుగా మారుతాయి. అవి నీ అలవాటుగా మారుతాయి. నీ అలవాట్లను గమనించు, నీ అలవాట్లను గమనించు, అవి నీ వ్యక్తిత్వంగా మారుతాయి. వ్యక్తిత్వంగా మారుతాయి. అదే ఈ సమాజంలోని నీ జీవన శైలి. అదే ఈ సమాజంలో నీ జీవన శైలి. అందుకే క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయుడి. అందుకే క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, వాక్యం నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను మారుస్తుంది. కంప్లీట్ చేయదని. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని స్తుతించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము వాస్తవం ఏంటంటే నీ పరిస్థితిని మార్చేస్తుంది. అలవాట్లు కావడానికి, వ్యక్తిత్వం మారడానికి ముందుకు ఇవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. తెలుసుకోవాలన్న ఆశ, బ్రతుకును మార్చుకోవాలన్న తృష్ణ ఉంటే ప్రతి దాని మీద శ్రద్ధ పెడతాం. ఇంకెన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. బ్రతికినన్ని దినాలు మీ హృదయాలను, మీ మనసును రేపడం కొరకు పరిశుద్ధాత్మదేవుడు నా లోపల ఒక బర్నింగ్ పెట్టాడు. ఆ బర్నింగ్ మీకు అర్థం కావాలంటే నాకులాగా ఆలోచిస్తేనే నా మనసు, నా హృదయం మీకు అర్థమైంది. త్వరగా దేవుళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను జ్ఞానికి తలలో కన్నులు ఉంటాయని చెప్పాడు. హల్లెలూయా. 3000 కంటే ఎక్కువ సామెతలు రచించాడు.
ప్రసంగి గ్రంథము రాసింది అతడే, సామెతలలో ఎక్కువ భాగం అతడే. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే ఒంటి మీద, ఇంటి మీద, పని మీద, పిల్లల మీద, ఫ్యామిలీ మీద శ్రద్ధ ఉండాలి, ఉండొద్దని కాదు. కానీ ఒక్కసారి నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఎట్లా స్పెండ్ చేస్తున్నావు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా. ప్రపంచాన్ని ఏలిన వాళ్ళంతా క్రైస్తవులేనండి, మహాజ్ఞానులు క్రైస్తవులేనండి. హల్లెలూయా. బ్రిటిష్ వాళ్ళు కాదండి, మిషనరీస్ మాత్రమే. ఆ బ్రిటిష్ కాలంలో ఈ దేశాన్ని ఏలుతున్నప్పుడు మిషనరీస్ మాత్రమే ప్రజలను ఎడ్యుకేట్ చేశారండి. మిషనరీ సేవ ఎక్కడెక్కడ జరిగిందో ఆ పట్టణాలు దీవించబడ్డాయి, ఆ పల్లెలు దీవించబడ్డాయి, వెనుకబడిన వర్గాలు దీవించబడ్డాయి, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయారు, గొప్ప గొప్ప చదువులు. సేవకులే, మిషనరీలే చదువు చెప్పారండి. స్కూళ్ళు, కాలేజీలు మిషనరీసే. వాళ్ళు జ్ఞానాన్నిచ్చి వెళ్ళారు, ప్రభునిచ్చి వెళ్ళారు. అందుకే ఇండియాలోను మొత్తం చూడు, పెద్ద పెద్ద పట్టణాలలో మిషనరీస్ చేసిన సేవ ఇప్పటికీ దాని ఛాయలు భూమి మీద ఉన్నాయి. హల్లెలూయా. రాజులు మారినా, నువ్వు మారినా, నేను మారినా, మనలో నీలో ఉన్న యేసయ్య మారడు కదా. ఆయన ఆలోచన ఎప్పటికీ పవిత్రమే కదా. ఆ పవిత్రమైన యేసయ్య ఆలోచన పట్టుకోవాలి కదా. హల్లెలూయా. మనకు తెలియకుండా సైతాన్ చేసే గొప్ప మ్యాజిక్ ఏంటంటే ప్రభును గూర్చి, నిన్ను గూర్చి పట్టించుకోకుండా అందరిని పట్టించుకుంటూ ఉంటాం. దానివలన అసలు నీ లైఫ్లో నువ్వు లేవు. హల్లెలూయా. చిన్నపిల్లలు వాళ్ళ లైఫ్ను వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు 3 నెలలు, 4 నెలలు, 5 నెలల పిల్లలు. హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలతో, అప్పుడే పుట్టిన పిల్లలతో వీళ్ళు మమ్మీ కానీ, డాడీ కానీ, లేకపోతే తాత కానీ, అమ్మమ్మ కానీ ఏమంటారు, అరే మీ డాడీ రా, మీ మమ్మీ రా అంటే వాడు చూస్తాడు. 1కి 10 సార్లు వీళ్ళు కనిపిస్తున్నాడు. వాళ్ళ లోపల రిజిస్టర్ అవుతూ ఉంటా ఉంటుంది అన్నట్టు, రిజిస్టర్ అవుతూ ఉంటా ఉంటుంది. డాడీ వచ్చిన ఇట్లా చూస్తాడు, చూడగానే డాడీని గుర్తుపడతాడు. అంతకుముందు థాట్స్ ఏమైనా ఉన్నాయి, అంతకుముందు లేవు. ప్రాణం ఉంది, ఉత్సాహం ఉంది, ఉజ్జీవం ఉంది, శక్తి ఉంది. 4 o'clockకి లేస్తాడు. తల్లిని అడగండి, 4 గంటలకి చంటి పిల్లలు లేస్తాడు. లేచి వాడు ఏం చేస్తాడు, ముచ్చట పెడతాడు, ఆడుకుంటాడు, కాళ్ళు చేతులు ఆడిస్తాడు. మన మైండ్ ఇటు ఆడుతలేదు, మన ఆలోచనలు ఇటు ఆడుతలేదు. అందుకే దగ్గరగా ఉండి నిన్ను నువ్వే చూడాలి. హల్లెలూయా. మనల్ని ఎవరు విమర్శించొద్దు. విమర్శించడానికి మన అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని మనమే కట్టుకుందాం, మన ఇంటిని మనమే కట్టుకుందాం, మన కుటుంబాన్ని మనమే కట్టుకుందాం, మన పిల్లల్ని మనమే కట్టుకుందాం. హల్లెలూయా. దేవుని తర్వాత నీకు బ్యాక్ బోన్ నీ ఫ్యామిలీ. హల్లెలూయా. నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఫ్యామిలీ. గోత్రం కాదు, గోత్రాన్ని పక్కకు పెట్టు. ఊరు పేరు కాదు, అది పక్కకు పెట్టు. నీ బ్లడ్ రిలేషన్ ఉంది కదా, అది. హల్లెలూయా. నీవు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. హల్లెలూయా. దేవుని తర్వాత మన ఫ్యామిలీ, ఈ మార్చబడిన ఈ ఫ్యామిలీ సంఘమునికి వస్తుంది. హల్లెలూయా. ఆ సంఘములో ఉన్న ఆ ఫ్యామిలీని చూసి మిగతా ఫ్యామిలీస్ అన్ని సెటరేట్ అయిపోవాలా. హల్లెలూయా. ఎస్, ఆ కుటుంబంలాగా మేము తయారు కావాలా. ఎందుకంటే ఈ ఆత్మకు బూస్టింగ్ కావాలి కదా, సంఘ సహవాసం కావాలి కదా. ఒంటరిగా బతికినాం అనుకోండి, హల్లెలూయా, ఒంటరిగా జీవించినాం అనుకోండి, భర్త ఎక్కడో 2 సంవత్సరాలు అక్కడున్నాడు, 2 పిల్లలు, ఈమె కంగారు పడుతుంది. ఎందుకు? తండ్రి సహచర్యం దొరుకుతలేదు. తల్లి సహచర్యం దొరుకుతుంది కానీ తండ్రి దొరకట్లేదు. భర్త సహచర్యం దొరుకుతలేదు, అతనికి భార్య సహచర్యం దొరుకుతలేదు. ఇక బలం ఎట్లుంటుంది ఫ్యామిలీలో? బలం ఎట్లుంటుందండి? నీ కుటుంబం తర్వాత ఏదైనా కుటుంబం ఉందంటే సంఘమే. హల్లెలూయా. ఊరు పేర్లతో సంబంధం లేదు, గోత్రాలతో సంబంధం లేదు. వాళ్ళు రెడ్డుల్లా, ఎస్సీ వాళ్ళ, ఈ కులమా, ఆ కులమా, పెద్ద కులమా, తక్కువ కులమా, ఆఫీసర్లా, పేదరికంలో ఉన్నారా, ప్యూనా, ఈయన, అన్నీ బయటనే. కానీ ఇది మనమంతా వీఆర్ ఏ వన్ ఫ్యామిలీ. హల్లెలూయా. ఒక్క కుటుంబం. ఎంతసేపు నీకు నచ్చినట్టు బతుకుతావు? ఎంతసేపు నీ ఆలోచన ప్రకారం జీవిస్తావు? ఎంతసేపు? ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు. 2వ రాకడకు అతి సమీపంగా ఉంది. పరిస్థితులు, యుద్ధాలు జరుగుతున్నాయి. యెరూషలేము మీద మునుపెన్నడూ లేనంత దాడులు జరుగుతున్నాయి. కిరాతకంగా చంపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మనకైతే గ్యారంటీ లేదండి. కానీ ఉన్నన్ని దినాలు సమయం దొరికిన కొలది, అవకాశం కొలది
మనం ఆయన సన్నిధిలో గడపడానికి పరిగెత్తుకొని వద్దాం. హల్లెలూయా. అప్పుడప్పుడు అనిపిస్తుంది మడికొండ సంఘమేనా అనిపిస్తుంది, నేను ఇక్కడనే ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకంటే మడికొండ సంఘం పరిస్థితి నాకు తెలుసు. హల్లెలూయా. ప్రార్థనలన్నా ఆరాధన మన సహోదరులు పెద్దలు సైకిల్ వేసుకొని పోయేది. యవ్వన బిడ్డలు వీళ్ళు సైకిల్ వేసుకుని వెళ్ళేది. ఎక్కడ సాయిపేట, ఎక్కడ గుల్లసాగరు. ఇప్పుడు సేవకులం పోతున్నాం కదా, వీళ్ళు ఇద్దరిద్దరు వెళ్ళేది. హల్లెలూయా. సైకిళ్ళ మీద కిరాయి సైకిళ్ళు, సొంత సైకిల్ పట్టుకొని. హల్లెలూయా. అందుకే ఈరోజు ఊరంతా సంఘాలైనాయి. హల్లెలూయా. ఊరంతా పాస్టర్లు అయ్యారు. హల్లెలూయా. యథార్థంగా ఉన్నాం కదా, ఆ యథార్థత కొనసాగితే నువ్వు ఎక్కడుంటేంది. ప్రభు నిన్ను బలపరచాలి. నా ఆశ ఏంటంటే మనుషులను పాస్టర్ చుట్టూ తిప్పుకోవాలి అనేది కాదు, ఏసే చుట్టూ తిప్పాలని, ఏసే వాక్యంలో పెంచాలనేది. ఎందుకంటే ఏ మనిషి పర్మనెంట్ కాదు, నేను పర్మనెంట్ కాదు, మీరు పర్మనెంట్ కాదు. కానీ బ్రతుకున్నంతసేపు ఆయనను పట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్న విషయాల మీదకి వెళ్ళిపోవద్దు. ఎవరైతే దేవునిలో ఉన్నారో, ఎవరైతే నష్టంలో, కష్టంలో, బాధలో, ఇబ్బందిలో, ఇరుకులో, ఎవరు బాధలో ఉన్నా చేయుతో నువ్వు ఒక్క మాట మాట్లాడు. హల్లెలూయా. నేను ప్రేర్ చేస్తున్నా, మీ పరిస్థితి దేవునికి తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో నుండి మీరు రక్షించబడ్డారో, ఎలాంటి కష్టాల నుంచి మీరు రక్షించబడ్డారో, మీరు చేసిన సేవ, మీ త్యాగం దేవునికి తెలుసు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు మనల్ని గుర్తించకూడదు, మనుషులు మనల్ని గౌరవించకూడదు, సేవకులు మనల్ని గౌరవించకూడదు. యేసయ్య ఉన్నాడు కదా, ఆయన గౌరవిస్తే నీ ఎద్దకు లైన్లు కట్టుకొని వస్తారు. హల్లెలూయా. అయ్యా వీళ్ళు నమ్ముకున్న దేవుడే మాకు కావాలి. జైలర్ అనలేదా పౌలు శిలను చూసి? అనలేదా? అన్నాడు. నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఎందుకంటే మీరు ఇంతగా ప్రవర్తిస్తున్నారు. దయ్యం వెళ్ళగొట్టారు, తప్పేం కాదు. కానీ జైలుకు తీసుకురావడానికి ముందు బెత్తలతో కొట్టారు. ఎందుకంటే ఒక గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్కు డబ్బులు వస్తున్నాయి. ఈ అమ్మాయి మీద దయ్యం డబ్బు సంపాదిస్తుంది, పూతోని దయ్యం. ఆ దయ్యంలాగా మాట్లాడతలేదు. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు అన్నది అక్కడ గుర్తుపట్టడానికి ఏముంటుందండి? మిమ్మల్ని కూడా. హల్లెలూయా. ఎప్పుడైనా పోపేస్తారు. పోపు అంటే ఏంటిది? పప్పు టేస్ట్ రావాలంటే ఏం కావాలి? పోపు. మిమ్మల్ని పొగుడుతారు. ఆ పొగడ్తలో వాస్తవం ఉంటే థ్యాంక్ యూ లార్డ్ అనండి. ఆ పొగడ్తలో మీ నుండి ఏదో ఆశించి పొగుడుతారు చూడు, అది మన మనసుకు తెలుస్తుంది. ఎదుటి వ్యక్తిని మనం అనకపోయినా ఏదో నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనకు అర్థమవుద్ది, అందరికీ అర్థమవుద్ది. కానీ మనం ఏం చేస్తాం? పొగిడితే మనకి ఇష్టం కదా, అలాంటి వాళ్ళకు కట్టలు తీసుకొచ్చి ఇస్తాం. మమ్మల్ని మంచిగా నాయన కట్టలు కాదు, అర్థం చేసుకోవడం. నువ్వు యేసులో ఉండాలి, నిన్ను క్రీస్తుతో అటాచ్ చేయాలి. బాప్తిసం ఇచ్చి యోహాను చేసే పని అదే. యేసును పరిచయం చేస్తే, యేసును వెంబడిస్తే, యేసు దగ్గర వీళ్ళు స్టే చేస్తే, కొన్ని గంటలు బస చేస్తే, అక్కడ ఆయన వ్యక్తిత్వం తెలిసింది, ఆయన ఆలోచన తెలిసి, అందుకే ఆయన సన్నిధిలో గడపాలంటాను. హల్లెలూయా. నేను చెప్పే వాక్యాన్ని కూడా 1-2 సార్లు మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించాలంటాను. ఒకవేళ నేను రాంగ్ చెప్తే పక్కకు పెట్టేయాలి. హల్లెలూయా. నీకు మంచి మనస్సాక్షి ఉంది, నీ లోపల పరిశుద్ధాత్మ ఉంది, నీకు ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. ఇది రాంగా రైటా ప్రభు, నేను వినాలా వద్దా అని ప్రభుని అడిగి ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళు. అసలు మామూలు కాదు, సేవకుల కంటే ఎక్కువ జ్ఞానం నీకే ఉంటుంది. హల్లెలూయా. వినే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది చెప్పే వాళ్ళకంటే. ఆ తర్వాత మనం చదువుకున్నాం కదా, 35వ వచనం నుండి ఇప్పుడు చదువుదాం ఒక్కసారి. మొదటి అధ్యాయం 35వ వచనం నుండి యోహాను సువార్త. అందరం దిద్దాం, 42 వరకు చదువుకుందాం. మొదటి అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాం రండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుచుండగా యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలాయెను. యోహాను మాట విని
ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సయ్యాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోను, నీవు కేఫా అనబడుదువు. కేఫా అను మాటకు రాయి అని అర్థము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ఇదండి యేసయ్య పరిచయం అవ్వడం సీమోనుకు. హల్లెలూయా. యోహాను శిష్యులు యోహాను మాటలు విని యేసయ్యను వెంబడించారు. ఇప్పుడు మనం ఎవరి సువార్త చెప్పాలి చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరం యేసయ్య సువార్త. ఎలా చెప్పాలి? మీ జీవితంలో యేసయ్య ఏం చేశాడో, మిమ్మల్ని ఎలా మార్చాడో, మీరు యేసయ్య దగ్గరికి ఎలా వచ్చారో, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మీ జీవితంలో జరిగిన కార్యాలు, దీన్నే పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త. హల్లెలూయా. ఎవరికి చెప్పొచ్చు? మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి చెప్పొచ్చు. ఎవరికి చెప్పొచ్చు? సమస్యలలో ఉన్న వాళ్ళు మీకు సమస్యలు చెప్తూ ఉంటే వినాలి ఓపికతో. విన్న తర్వాత నాకు ఇవే సమస్యలు ఉండే, కానీ ఒకప్పుడు నేను క్రీస్తుని ఎరగని వ్యక్తినే, నేను నామకార్థ క్రైస్తవురాలనే, యేసుప్రభు గురించి తెలిసిన, యేసుప్రభు యొక్క శక్తి తెలిసిన, నాకంత ఇది లేదు అని ఇగో నా జీవితంలో నిజంగా యేసుని తెలుసుకున్న తర్వాత నా కుటుంబం మారింది, నా భర్త మారాడు, నా పిల్లలు మారారు, నాకు పిల్లలు అయ్యారు, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాలి. చెప్తే కొంచెం విశ్వాసం పెరుగుద్ది. మా ఇంట్లో కష్టాలుంటే నేను ప్రార్థన చేస్తా, చేయొచ్చు. రక్షించబడ్డ వాళ్ళు చేయొచ్చు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు చేయొచ్చు. హల్లెలూయా. కాకుండా చేయి పెట్టకుండా చేయండి, కొన్నిసార్లు రియాక్షన్ అవుతుంది. హల్లెలూయా. రానున్న దినాల్లో మీకు సంఘానికి టీచింగే చేయబోతున్నాను రానున్న దినాల్లో. హల్లెలూయా. అట్లా చెప్పాలి. చెప్పి ఒక్క మాట కూడా చెప్పాలి. ఇంకొకటి, అది మెయిన్ థీమ్. అసలు యేసు అంటే పరిశుద్ధుడు, మనుషుల కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. అందరూ పాపులే, జన్మ పాపము, కర్మ పాపం, మంచోళ్ళు పాపులే, చెడ్డోళ్ళు పాపులే, నీతిమంతులు పాపులే, అందరూ పాపులే. కానీ అందరి పాపాల కొరకు యేసయ్య కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఇప్పటికి ఉంది. ఆయన శేఖపురుషుడు, చరిత్ర చెప్తుంది. ఆ స్థలాలు ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఉన్నాయి. ఆ యెరూషలేముకు వెళ్ళినప్పుడు యెరూషలేము హోటల్లో కూర్చున్నాడట యేసన్న. హోటల్లో కూర్చుంటే ఆయన రక్షణ గుర్తొచ్చిందట. యవనస్తుడిగా ఉన్నప్పుడు పిచ్చి లేచి నెల్లూరు వీధులలో రక్తంగా కుక్కుంటూ తిరుగుతున్నాడు కదా. 1964 ఫిబ్రవరి 15వ తారీఖు ఒక ఇంట్లో గృహకూడిక జరుగుతుంది. ఆ గృహకూడికలో కూర్చున్నాడు. ఆ వాక్యం చెప్పిళ్ళు ఎంత అయిపోయింది, అట్లనే కూర్చున్నాడు. ఆ ఇంటి యజమాని ఏం చేసినట్టే, ఓ అబ్బాయి ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపో అంటే రక్తం మడుగులో ఉన్నాడు, బట్టలని చినిగిపోయి ఉన్నాయి, పిచ్చోడు కదా. ఎవరు పిల్లాడు అని వాళ్ళు కనీసము ప్రేమ ఆదరణ చూపలేదు. సంఘమే కదండి, గృహకుడికే కదండి. ఆడ వాక్యం చెప్పిన పాస్టర్ అన్న ఆదరించవచ్చు కానీ సమర్పణ సీడీ చూశారు కదా. ఎవరైనా చూసారు? ఏ బాబు వెళ్ళిపో సాబు వెళ్ళిపో వెళ్ళిపోతున్నాడు. సాయంకాలం నైటు ఈవినింగ్ వీధులలోకి వెళ్ళగానే ఒక దేదీప్యమానమైన వెలుగు అతని మీదికి దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ వెలుగులో దేనికి విడుదల వచ్చింది? తలంపులకు స్వస్థత వచ్చింది, మనసుకు స్వస్థత వచ్చింది, ఊహలకు స్వస్థత వచ్చింది, ఇల్లు గుర్తొచ్చింది, డాడీ గుర్తొచ్చాడు, మమ్మీ గుర్తొచ్చాడు, సొంత ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. అంతవరకు ఇంటికి వెళ్ళని వ్యక్తి పిచ్చివాడై వీధులతో, పందులతో, కుక్కలతో తింటూ రక్తం కక్కుతూ పురవీధులలో తిరుగుతున్న వ్యక్తికి ఆకాశమందున్న దేవుడు, అందుకనే గ్రంథకర్త అంటాడు 60వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూద్దామా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్. జనములను చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి భూమిని కమ్మి ఉన్నది. ఆ చీకటే కదా
అర్థం కాని అయోమయ పరిస్థితి. ఆ చీకటి కదా అజ్ఞాన అంధకారం, ఆ చీకటే కదా అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు మా హృదయములో ప్రకాశించాడని చెప్తాడు పౌలు. హల్లెలూయా. ఆ వెలుగు క్రీస్తే. హల్లెలూయా. ఆ వెలుగు యేసే. ఇంకో మాట కూడా చదువుదామా? మత్తయి సువార్త 4:13 చూడండి. నజరేతును విడిచి జెబులోను నప్తాలి అను దేశముల ప్రాంతముల సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశమును నప్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా అని ప్రవక్త అయిన యెషయా పలుకబడింది నెరవేరునట్లు జరిగింది. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. మాది శాపగ్రస్తమైన కుటుంబం, విగ్రహారాధనతో నిండిన కుటుంబము. హల్లెలూయా. భయంకరమైన దేవత ఆరాధనతో కూడిన కుటుంబము. మా అమ్మ మీద ఉన్న రక్తసారమ్మ కోళ్ళ మెడలు కొరికి పచ్చి రక్తం తాగుతూ ఉండేది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో 9 మందిలో 5 చనిపోయారు, 4 అక్కలు, ఒక అన్న చనిపోయాడు. హల్లెలూయా. నేను గర్భంలో ఉన్నప్పుడు మా మేనత్త యేసయ్య గురించి చెప్పింది. వదినమ్మ, చిన్న అన్నట్టు మా డాడీ, వదినమ్మ ఇంతమంది చనిపోయారు. ఆమె విక్టర్ బాబు రాజు ఇక్కడ రెడ్ హిల్స్ నాంపల్లి హైదరాబాద్లో 3వ తరగతి అక్కడ హాస్టల్లో చదువుకున్నాను నేను. హల్లెలూయా. 3rd క్లాస్. అక్కడికి వెళ్ళి మునుసరం తీసుకుంది. అప్పుడు మాకు మునుసరం అంటేనే తెలుసు. హల్లెలూయా. మునుసరం తీసుకున్నప్పుడు దుప్పట్లు ఇచ్చేది, చెద్దర్లు ఇచ్చేది, ఫుడ్ ఇచ్చేది. జెరోమ్ ఫాదర్ అని దాదాపు చాలామంది తెలిసి ఉంటుంది. ఈ క్రైస్తవులు, ఆ పాతకాలపు క్రైస్తవులు తెలిసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమ్మ బ్యాప్తిని తీసుకున్నది. ఆ దేవత ఇల్లును తీసేసింది, అంత శుద్ధి అయిపోయింది. ఆ తర్వాత క్రీస్తు వెలుగు వచ్చింది. కానీ వెలుగులో మేము నడవలేక హల్లెలూయా ఏమైపోయాం? మళ్ళీ తాగుడు, తినుడు. సందర్భం వచ్చినట్టు చెప్పాలి. అప్పుడప్పుడు కొత్తలు కూడా వచ్చి ఉంటారు ఈరోజు. హల్లెలూయా. మా అమ్మ సుట్ట తాగుతుంది, మా నాన్న సుట్ట తాగుతాడు. మా ఇంటికి కళ్ళు లోట్లు వస్తాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి తాగుతారు. ఊర్లో ఎట్లుంటుందంటే పల్లెటూళ్ళలో. హల్లెలూయా. పాడి పశువులు ఉండేది, వ్యవసాయం ఉండేది. చాలా భయానకమైన పరిస్థితి. అసలు మేము మారుతామని ఎవరు అనుకోలేదండి. వెలుగు వచ్చింది, వెలుగులో నిలబడలేదు. పర్ఫెక్షన్కి రావడానికి దేవుడు 91వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తిని దర్శించి మా గ్రామానికి పంపించి, ఆయన వస్తే అప్పటికి మేము క్యాథలిక్లో కొలంబో ఫాదరే ప్రతి ఆదివారం మా దగ్గరికి వచ్చేది. క్యాథలిక్లో ఎలా ఉన్నారా? కొలంబో ఫాదరే మన ఊరికి వచ్చేది. తల్లి అదే చెల్లెది కోరూరు కదా. హల్లెలూయా. కొలంబో ఫాదరే ప్రతి ఆదివారం వచ్చేది. ఆయన రావడం చూసి ఒక గొల్ల ఆయన 10 గుంటల స్థలం ఫ్రీకి ఇచ్చాడు. నిమిషాలలో చర్చి కట్టేశారు. పిల్లలకు చదువులు, వాళ్ళకి కావాల్సిన ప్రకరణాలు చెప్తే జపాలన్నీ వచ్చు, నాకు ప్రకరణాలు వచ్చు, అవన్నీ చెప్తే మాకు డబ్బులు వచ్చేది. కానీ మాకేం తెలుసు అంటే ఈ యేసు ప్రభు, ఈ యేసు, అందరు యేసు ప్రభు ఒక్కడే కదా అని అదే మందిరంలో ఉంటే శ్యామ్ సుందర్ పాస్టర్ గారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, ఇది క్యాథలిక్, నేను పెంతెకోస్తు, నేను ఈ చర్చిలోకి రాను అని అనలే. కానీ అదే చర్చిలో ఉండి వాక్యం చెప్పాడు. హల్లెలూయా. 91వ సంవత్సరం నుండి 92 వరకు క్యాథలిక్ చర్చిలో పెంతెకోస్తు పాస్టర్ వాక్యం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయనకున్న జ్ఞానం, దేవుడు ఇచ్చిన జ్ఞానం అనుకుంటాను. దేనికి తొందరపడడం, కానీ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళాడు. అందుకే జ్ఞానం కావాలి, అందుకే వివేకం కావాలి. మాటలతోనే గొడవలు. హల్లెలూయా. మాట్లాడడం రాకనే ఇంట్లో గొడవలు. హల్లెలూయా. కొంచెం ఓపిక పడదాం, కొంచెం ఆచితూచి మాట్లాడదాం. యేసుప్రభు తమ్ముడు చెప్పాడా వండర్ఫుల్ మాట, కోపగించడానికి నిదానించాలి, మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి తొందరపడాలి. ఈ రెండిటి తప్ప మనం ఈ రెండిటికే తొందరపడతాం. హల్లెలూయా. ఎప్పుడు తొందరపడదు, ఉరికితే పొద్దుకోదు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వాళ్ళు కామ్గా ఉంటారు, ఎవరినేమనరు. హల్లెలూయా. పరిస్థితుల వాళ్ళను తారుమారు చేస్తే మళ్ళీ వాళ్ళు కామ్ అయిపోతారు. ప్రభు బిడ్డలం కదా, మేము అక్కడికి వెళ్తాం, మీరు ఇక్కడనే ఉండండి. డబ్బులు ఇచ్చేదాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ గన్పూర్కి వెళ్తున్నారంటే మేము కూడా అటు వస్తామన్నారు. అంటే రానిలేన్నా, అయితే ఆడికి వస్తే ఇచ్చినే ఉంటుంది కానీ తీసుకుంటూ ఉండదు అన్న. దేవుని విధానం అంతా అదే. హల్లెలూయా.
దేవుడు మన పిల్లల్ని కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ మూలం దొరికింది. ఆ మూలాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ముందుకెళ్ళాం. ఎందుకు నడుచుకుంటూ 12 కిలోమీటర్లు వెళ్ళగలిగాం? అదే వైరాగ్యం ఇప్పటికి ఉంది నాకు. హల్లెలూయా. కాలినడకన నడిచిన అనుభవాలు ఉన్నాయి. నక్కలగుట్ట నుండి ధర్మసాగర్ నడిచిన అనుభవాలు ఉన్నాయి. లిఫ్ట్ అడిగేది ఎవరు ఇవ్వకపోయేది. కొత్తగా పెళ్ళైనప్పుడు లిఫ్ట్ అడిగేది ఎవరు ఇవ్వకపోయేది. నేను ఒక్కనే ధర్మస్థలం నుండి ముప్పారం నడిచిన అనుభవాలు ఉన్నాయి. నారాయణగిరి నడిచిన అనుభవాలు ఉన్నాయి. ఎల్కుర్తికి నడిచిన అనుభవాలు ఉన్నాయి. ధర్మసాగర్ నుండి మడికొండకు నడిచిన అనుభవాలు ఉన్నాయి. ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్తే 9 గంటలకు అట్లా ఇక్కడ నేను కాకతీయ ఎక్స్ప్రెస్ లేట్గా వస్తే లేట్ అయ్యేది. నైట్ పోవాలంటే ఏముంటాయి, అటు ఆటోలు కూడా ఉండేది. 9 దాటితే కాకతీయ వెళ్ళిపోయిందంటే ఇక ఏది ఉండదు. ఓసారి కాకతీయ లేట్ వస్తుంది, ఏముండకపోయింది. అప్పుడప్పుడు మార్తా అక్క వాళ్ళ భర్త మల్లేష్ అన్న, ఆ మల్లేష్ అన్న సైకిల్ పట్టుకొని పోయేది. అంతకుముందు మన ప్రసంగాన్ని సైకిల్ పట్టుకొని పోయేది. మళ్ళీ తెల్లవారు తీసుకొస్తాను ఇంటికి పోవడం కొరకు. హల్లెలూయా. ఏది వచ్చినా మన స్థితి మారొద్దు. హల్లెలూయా. ఎన్నెన్నో ఉండని మన చుట్టూ, కానీ మన మూల స్థితి ఉండదు చూడు, అది క్రీస్తులోనే ఉండాలి. హల్లెలూయా. ఇది కష్టం, కానీ 2013లో నాకు ప్రత్యక్షత కలిగింది. ఒక లైఫ్ టర్న్ అయ్యే ఒక విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. బయలుపరిచిన దాని ప్రకారం జీవిస్తూ బ్రతుకుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం మీకు అర్థమవుతుండొచ్చు, కానీ ఆ రోజు నుండే నేను అభ్యాసం చేస్తూ ఉన్నాను. ఎప్పటివరకైతే తెలియనంత వరకు అది మర్మమే. తెలిసిన తర్వాత తేలికైపోద్ది. దారి తెలిసినాక, అడ్రస్ తెలిసినాక, విషయాలు తెలిసినాక కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది, కలవరాలు ఎందుకు ఉంటుంది, కంగారు ఎందుకు ఉంటుంది, టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఉండదు. హల్లెలూయా. ఈ చీకటి పూర్తిగా తొలగిపోయింది. అందుకే యేసయ్య వెలుగు మన జీవితాల మీద వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ జరిగిన పరిచర్య ఎలాగో ముందుకు జరిగిందో నేను రానున్న దినాల్లో మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మన వాక్య భాగం చదివి విన్నాం కదా. వీళ్ళు మార్కు సువార్త ఒక్కసారి చదివి ఈ వాక్య భాగాన్ని మనం కంటిన్యూ చేస్తాం. 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాం. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. హల్లెలూయా. ఇది రానున్న దినాల్లో మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. ఈ బైబిల్లో ఉంది, దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఉంటేనే సువార్త ప్రకటించాలి అనేది దీని ఇంటెన్షన్. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అదే చేశాడు. ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, చెరలో ఉన్న వారికి విడుదల, బీదలకు సువార్త, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని విడిపించుటకును, యెహోవా హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని పవర్ను తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతసేపు పాస్టర్ మీద ఉన్న పవర్నే చూస్తున్నారు. హల్లెలూయా. లేఖనానుసారంగా మిమ్మల్ని చాలా ఎడ్యుకేట్ చేయబోతున్నాను. ఏ సండే మిస్ అవ్వకండి. హల్లెలూయా. చాలా విషయం, కొన్ని సంవత్సరాల నుంచి మీకు తెలియని విషయాలు నెక్స్ట్ సండే నుండి మీకు తెలుస్తాయి. హల్లెలూయా. నెక్స్ట్ సండే నుండి అన్ని విషయాలు వచ్చేస్తాయి, కానీ సండే మిస్ అవ్వకండి. నా బాధ ఏంటంటే మీరు సండే తప్ప ఎప్పుడు దొరకరు. అందుకని మీరు దొరికినప్పుడే దేవుని ఆలోచన అందించాలని ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ప్రభు కూడా నన్ను 100% ప్రోత్సహించాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం ధ్యానించబోతున్నాం. దీనికంటే ముందు ఏంటంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు కేఫా, నువ్వు రాయి. అసలు ఈ సీమోను ఎట్లా కేఫాగా మారిండు? సీమోన్ అంటే రెల్లు, కేఫా అంటే రాయి. అసలు ఈ 2 సంఘర్షణలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. ఇప్పటికీ ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. హల్లెలూయా. వాటిని అధిగమించే ప్రాసెస్ దేవుడు మీకు బయలుపరచమని చెప్పాడు. హల్లెలూయా. రానున్న దినాల్లో మీరు బ్లెస్ అయిపోతారు. మీతో పాటు ఉన్న వాళ్ళను అందరిని తీసుకొని రండి. ఆదివారం రాని వాళ్ళని కూడా పట్టుకురండి. వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లుతాయి. రండి, మనం 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రేమల్ల తండ్రి, నీ ప్రజలయ్యా, నీ బిడ్డలయ్యా, నీ సన్నిధికి వచ్చారు. ఏం అవసరమో ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా, కుటుంబంలో, ఫీల్డ్లో, పనిలో, ఫ్యామిలీలో, కుటుంబ సంబంధాలు,
అనుబంధాలు, బంధాలు, ఆత్మీయ అనుబంధాలు, సంఘము, సహవాసం, ఇవన్నీ అయ్యా మీ కృప నాకు దయచేయి, నీ బిడ్డలకు దయచేయి. నీ పిల్లలమయ్యా నేను వెంబడించేవాళ్ళం నీ సన్నిధిలో గడిపితేనే నీ ఆలోచనలు వచ్చిన వాటిల్లో ఒక్క ఆలోచనను గట్టిగా పట్టుకొని దాన్ని జీవితకాలం అనుసరిస్తే బ్రతుకంతా ఆనందమయమే. దుష్టుని రాజ్యం గురించి, మనిషి వ్యక్తిత్వం గురించి రానున్న దినాల్లో లేఖనాల నుండి మేము ధ్యానించబోతున్నాం. నువ్వు మాకు ఇచ్చిన పవర్ను ఈ లోకంలో సైతాన్ శక్తుల మీద, మా వ్యక్తిగత జీవితం మీద ఎట్లా మేము ఉపయోగించుకోవాలో ఎక్కడ థియాలజీలో కూడా చెప్పని అనేక అద్భుతమైన ఆత్మీయ విషయాలు మీరు మాకు నేర్పించబోతున్నారు రానున్న దినాల్లో. కాబట్టి నీ కృప నీ ప్రజలకు, నీ కుటుంబాలకు అనుగ్రహించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.